మనం కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంగా చూస్తారు. నిజాయితీగా బ్రతికే వారికే నిందలు ఎక్కువ. ఇక బాధ్యతగా బ్రతికే వారికే బాధలు ఎక్కువ. నువ్వు ఆలోచించవలసింది గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలి అని ఆలోచించు. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ రారు అని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరాల్సిందే. చావు బ్రతుకులు అనేవి ఎక్కడా ఉండవు, బ్రతుకు ఉంటుంది. అలాగే భయంలోనే చావు ఉంటుంది. అందుకే ధైర్యంగా ఉండండి. మనం దారిలో పడిపోతే ఎవరూ చూడకముందే లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. నీకు ఒక ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యగానే అనిపిస్తుంది. అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలాగే గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు. నిజంగా మీ మంచి కోరేవారైతే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. నువ్వు మార్గమధ్యంలో రాయిలా ఉండకు. ఎవరో ఒకరు తన్నిస్తారు. ఎలా ఉందో తాకడానికి కూడా ఆలోచిస్తారు. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, అలాగే మాటల్లో చెప్పేది కాదు. చేతుల్లో అలాగే నడతలో మాత్రమే చూపగలం. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసమే జరగవచ్చు. కానీ నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఆపలేదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకుంటే ఏ బంధమో నీకు తోడుగా ఉండదు. మిమ్మల్ని అనుమానించే వారిని మీ దగ్గరకు రానివ్వకండి. అలాగే మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరికి మీరు వెళ్ళకండి. అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ కూడా పూర్తి ముక్కసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహాల్లో ముందు కొట్టుకుపోయేది సూటిగా ఉండే చెట్లే, కానీ వంగి ఉన్న దుర్పాలు కాదు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంత బంధం పెంచుకోవటమే మనిషికి ఉండే అతిపెద్ద బలహీనత కాదంటారా? నువ్వు తలదించుకుంటేనే గౌరవం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిసనుకుంటాడు. కొద్ది కోరికలతో చిన్న చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముడి లక్షణం. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుణ్ణి, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా వ్యర్థమే. మీ యొక్క బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం. కానీ మీ యొక్క గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. భయాన్ని బందీ చేస్తేనే ధైర్యం దారి చూపుతుంది. ఏ పరిస్థితుల్లో అయినా మంచిగా ఆలోచించే మనిషిని ఏ విషయం కూడా చంపలేదు.
ప్రతి విషయాన్ని చెడు భావంతో చూసే వ్యక్తిని ఔషధం కూడా బాగు చేయలేదు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక, అలాగే మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ యొక్క ప్రవర్తన, రెండు విషయాలు మీరు ఎలాంటి వారో తెలియజేస్తాయి. తలరాతను ఎప్పుడూ కూడా నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా సుఖపడలేరు. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. మీ యొక్క నిజాయితీ, ధైర్యం, అలాగే తెలివితేటలు ఇవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. ఓర్పుగా పనిచేస్తే మీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పనిచేసి చూడు. నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. ఎదుటి వాళ్ళల్లో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, అలాగే నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది, విమర్శించే వారిని దిగజారుతుంది, విశ్లేషించేవాడు ఎదుగుతాడు. ఆహారం లేకుండా ఒక రోజంతా ఉండవచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరక్షణం కూడా గడపలేము. కింద పడకుండా ముందుకు సాగడంతో మీ గొప్పతనం ఏమీ ఉండదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంటుంది. పట్టరాని సంతోషాన్ని, అలాగే భరించలేని బాధను నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వారే. మంచివాడి కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాడి కోపం నిప్పు లాంటిది, ఎప్పటికైనా కాల్చివేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు. గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. మీరు ఎవరి కోసం ఏడవకండి. మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారు. వాళ్ళు మీ వాళ్ళైతే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు. నువ్వు జారిన మాటలు మనసును బలంగా బాధ పెడతాయి. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లో ఉండడు. ఏ వ్యక్తి అయినా చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ధీరులు ఎప్పుడూ కూడా తమకు కావలసింది స్వయంగా సాధించుకుంటారు. ఒకరి నుంచి తీసుకోవాలనుకోరు. ఆదాయానికి మించిన ఖర్చు, ఎదుటి వారిలా బ్రతకాలన్న ఆశ మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే, రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి, గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం. కోల్పోవడంలో ఉన్న బాధ, ఇవ్వడంలో ఉన్న ఆనందం. ఇది తెలిసిన వారు ఇతరులదే దోచుకోరు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. దానికి ఎవరు సమాధానం చెప్పలేరు.
చావు అనేది సమాధానం లాంటిది. దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరు. ఒక మంచి పుస్తకం, అలాగే ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు. లోతుగా చదవాల్సిందే. మీ ముందు ఒక మాట, మీ వెనుక ఒక మాట మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా నువ్వే. నువ్వు చేసిన మంచి పనిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఆ భగవంతుడు నిన్ను ఒకటికి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది నీకేదో ఇవ్వబోతున్నాడని అర్థం. ఎవరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ కోపం అన్నింటినీ మార్చుకునే వ్యక్తిని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వటం, ప్రశాంతంగా ఆలోచించటం, నిష్పక్షంగా నిర్ణయం తీసుకోవటం ప్రతి మనిషికి అవసరం. ఎప్పుడో నీపై ఆలోచించుకుంటే నీ జీవితంలో నువ్వు తప్ప మరెవరూ ఉండరు. అప్పుడప్పుడు ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తేనే నీకంటూ నలుగురు మిగులుతారు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. ఎవరూ చూడటం లేదని తప్పు చేయకు. అందరూ చూస్తున్నారని అప్పు చేయకు. జీవితంలో ఈ రెండూ కూడా చాలా ప్రధానమైనవి. సమాజంలో డబ్బు అనేది నోరు లేకుండానే పలకరిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, అలాగే ఉన్న బంధాలను తుడిచేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్యంగా ఉండండి.